సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. నయా రూట్లలో జనం సొమ్మును కొల్లగొడుతున్నారు. తమ చేతి వాటంతో చుక్కలు చూపిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి మోసానికి తెర లేపుతున్నారో కూడా అర్థం కావడం లేదు. మొన్న మధ్య ముంబైలో కేవలం పాల ప్యాకెట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పాపానికి ఓ వృద్ధురాలు ఏకంగా 18 లక్షలే పోగొట్టుకుంది. ఫేస్బుక్ లింక్స్, ఫేస్ వెబ్సైట్, ఫేస్ వార్నింగ్ కాల్స్, డిజిటల్ ఆర్డర్లు ఇలా నానా రకాల మోసాలతో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి జనం కష్టార్జితం చేరుతోంది. ఇక హనీ ట్రాప్ పేరుతో వృద్ధులను మొగ్గులోకి తిప్పుతున్న సైబర్ నేరగాళ్లు అంతా పిండేస్తున్నారు. అయితే నిండా మునిగిన తర్వాత కానీ అది హనీ ట్రాప్ అని, పచ్చి మోసమని తాతలకు తెలియడం లేదు. ఇలాంటి హనీ ట్రాప్లోనే పడి దేశ రాజధానిలో ఓ వృద్ధుడు ఏకంగా కోట్లు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో హనీ ట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమీర్పేట్కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు సైబర్ జాదుగాళ్లు వేసిన వలలో చిక్కుకున్నాడు. జూన్ నెలలో మాయా రాజ్పుత్ అనే మహిళ పేరుతో కేటుగాళ్లు ఆయనను వాట్సాప్లో కాల్స్, మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. కవ్విస్తూ మాట్లాడిన మోసగాళ్లు అమ్మాయి పేరుతో మాయ మాటలు చెప్పి మొగ్గులోకి దింపారు. చనువుగా మాట్లాడుతూ గుట్టలోకి వేసుకున్నారు. ఇక నెమ్మదిగా కష్టాల కహానీలు చెప్పడం మొదలుపెట్టారు. మాయా రాజ్పుత్ పేరుతో చాటింగ్ చేస్తున్న కేటుగాళ్లు ఎన్నో కష్టాల్లో ఉన్నట్లుగా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ కష్టాలతో వృద్ధుడి మనసు కదిగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న మాయా రాజ్పుత్ వైద్య ఖర్చుల కోసం డబ్బులు కావాలని ఓ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి అందులో డబ్బు వేయించుకోవడం మొదలుపెట్టారు. ఇక తర్వాత తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవాలని కూడా చెప్పి పెద్ద మొత్తంలో వృద్ధుడితో డబ్బులు వేయించుకున్నారు. అదను దొరికినప్పుడల్లా ఏదో ఒక కథ చెప్పి కేటుగాళ్లు డబ్బులు తమ అకౌంట్లోకి వేయించుకుంటూ పోయారు. ఇలా ఆ వృద్ధుడి నుంచి మొత్తం 7,11,000 వరకు కాజేశారు కేటుగాళ్లు. అక్కడితో ఆగకుండా ఇంకా తమకు డబ్బులు కావాలని కేటుగాళ్లు ఆ వృద్ధుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం చెప్పి ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈజీ మనీ వేటలో పడుతున్న కేటుగాళ్లు ఇలా సీనియర్ సిటిజన్స్ ను ఎంచుకుని హనీ ట్రాప్ లో పడేసి దొరికినంత దోచేస్తున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, సంపన్నులు వీరికి టార్గెట్ అవుతున్నారు. దీంతో 4 కవ్వించే మాటలతో మొదలు పెడుతున్న క్రైమ్ కహానీ బాధితుడు నిండా మునిగిన తర్వాత ముగుస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి కేటుగాళ్లతో తస్మాత్ జాగ్రత్త అని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.